ది మోస్ట్ ఎఫిషియెంట్ ఆన్లైన్ అకాడమీ ఆస్పిరెంట్స్ వరల్డ్. స్టేట్ టాప్ ఫ్యాకల్టీలచే తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియాలలో అత్యుత్తమ ఆన్లైన్ కోచింగ్ అందిస్తోంది ఆస్పిరెంట్స్ వరల్డ్. ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఆర్ఆర్బి, గ్రూప్ డి, ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ, ఏపీఎస్ఐ అండ్ కానిస్టేబుల్, టీఎస్ఎస్ఐ అండ్ కానిస్టేబుల్, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, బ్యాంకింగ్ అండ్ సిఆర్టీ, ఏపీ టెట్ అండ్ డిఎస్సి, టీఎస్ టెట్ అండ్ డిఎస్సిలకు అత్యుత్తమ శిక్షణ. ఈ సంవత్సరం డిసెంబర్లో 1,38,977 పోస్టులతో జరగబోయే ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి పరీక్షలకు రాష్ట్రంలోనే అత్యుత్తమ కోచింగ్ అందిస్తోంది ఆస్పిరెంట్స్ వరల్డ్. అర్థమెటిక్ నందు అల్ట్రా షార్ట్ కట్స్, వన్ ట్రిక్ ఫర్ ఆల్ క్వశ్చన్స్, లేటెస్ట్ ఆర్ఎస్ అగర్వాల్ విత్ షార్ట్ కట్స్, స్పెషల్ ప్యూర్ మ్యాథ్స్, స్పెషల్ బ్యాచ్ ఫర్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్. రీజనింగ్ నందు సూపర్ ఫాస్ట్ ట్రిక్స్, నో పెన్ నో పేపర్. మా ప్రత్యేకతలు సబ్జెక్ట్ వైజ్ మార్క్ టెస్ట్ అవైలబుల్. ఇండివిడ్యువల్ సబ్జెక్ట్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ప్రతి సబ్జెక్టుకు 2-3 స్టేట్ టాప్ ఫ్యాకల్టీలు అందుబాటులో. మీకు నచ్చిన ఫ్యాకల్టీని మీరే ఎంచుకునే అవకాశం మా దగ్గర మాత్రమే. మీ ఇంటి నుండే ఎప్పుడైనా ఎన్నిసార్లైనా క్లాసులు చూసే అవకాశం. ముఖ్యంగా గృహిణులకు, జాబ్ హోల్డర్లకు చక్కని అవకాశం. ప్రతి సబ్జెక్టుకు డెమో వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. డెమో చూడండి, నచ్చితేనే జాయిన్ అవ్వండి. ఆస్పిరెంట్స్ వరల్డ్ మొబైల్ యాప్ ఇప్పుడు ప్లే స్టోర్ లో అందుబాటులో కలదు. One of the most efficient online academy, Aspirants World. Contact 9100229300 7386599098. ఒక్కసారి మీరు ఈ వీడియో కింద ఒక్కసారి చూశారంటే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఉన్నటువంటి మీ బిట్స్ మొత్తం, మీకు డౌట్స్ మొత్తం కూడా క్లారిఫై అవుతాయని నేను ఆశిస్తూ ఉన్నాను. సో ఇక్కడ అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ ప్రధానంగా ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ఎవడు అనే అడిగే అవకాశం ఉంది. డిసెంబర్ లోపు జరిగేటువంటి ఎగ్జామ్స్ లలో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ఎవరండి? జో బిడెనా? కాదు, డొనాల్డ్ ట్రంప్. ఎందుకని డొనాల్డ్ ట్రంప్? అమెరికా అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు కాబట్టి ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ఎవరు అంటే మనం డొనాల్డ్ ట్రంప్ అని చెప్పాలి. మరి ఈ అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎన్నవ అమెరికా అధ్యక్ష ఎన్నికలు అంటే 59వ అమెరికా అధ్యక్ష ఎన్నికలుగా మనం గుర్తించాలి. మీ అమెరికాలో ప్రధానంగా మనకి 2 పార్టీలు ఉంటాయి. ఆ 2 పార్టీలలో ఒక పార్టీ వచ్చేసి డెమోక్రటిక్ పార్టీ. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ప్రధానంగా ఉండేటువంటి పార్టీలు డెమోక్రటిక్ పార్టీ, రెండవది వచ్చేసి రిపబ్లికన్ పార్టీ. ఈ డెమోక్రటిక్ పార్టీ యొక్క గుర్తు గాడిద, అదేవిధంగా రిపబ్లికన్ పార్టీ యొక్క గుర్తు ఏనుగుగా మనం గమనిస్తాం. అయితే డెమోక్రటిక్ పార్టీ అనేటువంటిది ఆధిక్యం ఉన్నటువంటి రాష్ట్రాలను ఏమంటారంటే బ్లూ స్టేట్స్ అంటారు. బ్లూ స్టేట్స్ అంటారు. అదేవిధంగా రిపబ్లికన్ పార్టీ అధికారం ఉన్నటువంటి ప్రాంతాలలో లేదా ఆధిక్యం ఉన్నటువంటి రాష్ట్రాలను ఏమంటారంటే రెడ్ స్టేట్స్ అంటారు. రెడ్ స్టేట్స్. సో మీరు ఇక్కడ గమనిస్తే ప్రస్తుతం నవంబర్ నెలలో జరిగినటువంటి ఎన్నికలు, అమెరికా అధ్యక్ష ఎన్నికలు 59వ అధ్యక్ష ఎన్నికలు. మరి ఈ అధ్యక్ష ఎన్నికలు ఏ తేదీ నిర్వహించారు అంటే నవంబర్ 3వ తేదీ నిర్వహించారు. మరి ఈ అధ్యక్ష ఎన్నికలు ప్రతి సంవత్సరం నవంబర్ 3వ తేదీ నిర్వహిస్తారా? కాదు. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలను నవంబర్ నెలలో మొదటి సోమవారం తర్వాత వచ్చే మంగళవారం నిర్వహిస్తారు. మొదటి సోమవారం తర్వాత వచ్చే మంగళవారం అంటే మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అమెరికాలో నవంబర్ 2వ తేదీ సోమవారం అయింది, నవంబర్ 3వ తేదీ మంగళవారంగా మీరు గుర్తించాలి. నవంబర్ 2వ తేదీ సోమవారం కాబట్టి మొదటి సోమవారం తర్వాత వచ్చే మంగళవారాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. కాబట్టి ఈ రకంగా నవంబర్ 3వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగడం జరిగింది. అయితే ఈ అమెరికా అధ్యక్ష ఎన్నికలలో సాధారణంగా ఓహోయో అనేటువంటి ఒక నగరం ఎటు ఓటు వేస్తే అటు ఎక్కువగా ఫలితాలు పాజిటివ్ గా రావడం జరిగింది. ఇప్పటి వరకు 14 సార్లు ఓహోయో అనేటువంటి నగరం ఎవరికైతే ఓటు వేస్తుంటే వాళ్ళే మరి అధ్యక్షుడిగా కావడం జరుగుతుంది. మరి ఈసారి మాత్రం జరిగినటువంటి అమెరికా అధ్యక్ష ఎన్నికలకు చాలా ప్రాధాన్యత ఉన్నది.
ఎందుకంటే ఈ అమెరికా అధ్యక్ష ఎన్నికలలో దాదాపుగా 23.9 కోట్ల మంది ఓటర్లు నమోదు కావడం జరిగింది. అమెరికాలో ఈసారి జరిగినటువంటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 23.9 కోట్ల మంది మరి ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మరియు అదే విధంగా ఈసారి అమెరికాలో 66.9% ఓటింగ్ కూడా నమోదైంది. 1900 సంవత్సరం తర్వాత, అంటే దాదాపుగా 120 సంవత్సరాల తర్వాత అత్యధికమైనటువంటి ఓటింగ్ నమోదు కావడం జరిగింది. మరి అదే విధంగా ఈ అమెరికా అధ్యక్ష ఎన్నికలలో మరి 1900 సంవత్సరంలో దాదాపుగా 73.6% ఓటింగ్ నమోదు కావడం జరిగింది 1900 సంవత్సరంలో. ఆ తరువాత 66.9% ఒక 120 సంవత్సరాల తర్వాత అంత ఓటింగ్ నమోదు కావడం జరిగింది. చాలా మంది అనుకుంటారు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిసార్లు పనిచేయవచ్చు అని. ఓకే, చూద్దాం అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిసార్లు పనిచేయవచ్చు అని. వాస్తవంగా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిసార్లు పనిచేయాలనేటువంటి రూలు 1951కి ముందు అయితే లేదు. అందుకని అమెరికా అధ్యక్ష ఎన్నికలలో వరుసగా 4 సార్లు అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. అమెరికాకు వరుసగా 4 సార్లు అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరండి? F.D. రూజ్వెల్ట్, ఫ్రాంక్లిన్ థియోడర్ రూజ్వెల్ట్. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు అమెరికా అధ్యక్షుడు ఈయన. న్యూ డీల్ థియరీ అనే ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఆయన. ఐక్యరాజ్య సమితి స్థాపనకు కృషి చేసిన వాళ్ళలో ముందు వరుసలో ఉన్నటువంటి వ్యక్తి ఈయన. 1932 నుండి ఆయన అమెరికా అధ్యక్షుడిగా పనిచేశాడు. వరుసగా 4 సార్లు అమెరికా అధ్యక్షుడిగా పనిచేశాడు. అయితే 1951 సంవత్సరం నుండి అమెరికా అధ్యక్షుడిగా 2 సార్లు మాత్రమే పనిచేయాలి అనేటువంటి నిబంధన ఉంది. దీన్ని అభ్యర్థులు ముందుగా గుర్తుంచుకోవాలి. చాలా మంది అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిసార్లు ఉండొచ్చు అనేటువంటి మీమాంసలు పడతారు. 1951 ముందు మాత్రం ఈ నిబంధన లేదు. 1951 నుండి ఇది అమల్లోకి వచ్చినట్టుగా మనం గుర్తుంచుకోవాలి. రైట్. రెండవది, ఈ అమెరికా దేశంలో అసలు రాజ్యాంగం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? రాజ్యాంగం అంటే 1787లో రాజ్యాంగ రచన చేయడం జరిగింది. 1789లో అమెరికా రాజ్యాంగం మార్చి 4వ తేదీన అమల్లోకి రావడం జరిగింది. అందుకనే ప్రతి సంవత్సరం అనగా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి అమెరికా అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేసేటువంటి రోజును మార్చి 4గా గుర్తించారు. ఎప్పుడు? 1789 ఆ ప్రాంతం నుండి. కానీ దానిని మార్చి ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు, అమెరికన్ ప్రెసిడెంట్ టేకింగ్ ఆన్ హిస్ ఓత్ ఆన్ ది డే ఆఫ్ January 20 ఎవ్రీ 4 years. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జనవరి 20వ తేదీన అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం ప్రస్తుతం చేస్తున్నారు. కానీ గతంలో ఈ అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం చేసేటువంటి తేదీ ఎప్పుడు? మార్చి 4వ తేదీగా మనం గుర్తించాలి. మరి ఈ అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో ఎవరైనా కానీ అసలు ప్రత్యర్థులు లేకుండా, పోటీ లేకుండా ఎవరైనా గెలిచారా? ఎస్, అమెరికాకు మొట్టమొదటి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి మనం అధ్యక్షుడిగా గుర్తించాలి. అమెరికా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా 1789 ఏప్రిల్ 30వ తేదీన ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా మనం గుర్తించాలి. సో అమెరికా అధ్యక్షుడిగా 2 సార్లు పనిచేయాలనే నిబంధన ఉంది అన్న మనం. అమెరికా అధ్యక్షుడిగా 2 సార్లు పనిచేయవచ్చు. అయితే 1951 తర్వాత ఈ నిబంధన వచ్చింది కదా. 1951 తర్వాత అమెరికా అధ్యక్ష ఎన్నికలలో అమెరికా అధ్యక్షుడిగా వరుసగా 2 సార్లు పనిచేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఇప్పటి వరకు 5 మాత్రమే. వాళ్ళలో రొనాల్డ్ రీగన్ మరియు ఐసన్ హోవర్, రొనాల్డ్ రీగన్ మరియు ఐసన్ హోవర్ మరియు జార్జి బుష్, బిల్ క్లింటన్, ఒబామా. జార్జి బుష్, బిల్ క్లింటన్, ఒబామా అంటే ఒక రకంగా 1951 తర్వాత వీళ్ళు 5 40 సంవత్సరాలు పనిచేసినట్టు. కాబట్టి అమెరికా అధ్యక్షుడిగా 2 సార్లు పనిచేసినటువంటి వాళ్ళు
5 ఉన్నారు. ఎప్పటి నుంచి? 1951 తర్వాత. 1951 ముందు ఎన్నిసార్లు అని చేయవచ్చు, ఆ నిబంధన లేదు. అమెరికా అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేసేటువంటి తేదీ ఎప్పుడండి? వాస్తవంగా గతంలో అయితే మార్చి 4వ తేదీన, ప్రస్తుతం జనవరి 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మరి అమెరికాలో అధ్యక్ష ఎన్నికలలో ఇటీవల కాలంలో జరిగినటువంటి అమెరికా అధ్యక్ష ఎన్నికలలో అమెరికాకు 46వ అధ్యక్షుడిగా, అమెరికాకు 46వ అధ్యక్షుడిగా, 46th అమెరికన్ ప్రెసిడెంట్ గా జో బైడెన్ లేదా జో బిడెన్ అనేటువంటి ఒక వ్యక్తి ఎన్నిక కావడం జరిగింది. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్. జాన్ ఎఫ్ కెనడీ తర్వాత అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి క్యాథలిక్ ఇతను. జాన్ ఎఫ్ కెనడీ తర్వాత అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి క్యాథలిక్ ఇతను. ఈయన జో బిడెన్ అనేటువంటి ఆయన డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఆయన. జో బిడెన్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఆయన. భారతదేశానికి సానుకూలమైనటువంటి అంశం ఎప్పుడో చెప్పాడు ఆయన. నేను ఈయన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచానంటే ఈసారి ఈ ఉపాధ్యక్ష పదవికి మాత్రం కమలా హారిస్ నే నేను ఎన్నిక చేస్తాను అన్నాడు. ఎందుకంటే 1988లో 2008లో 2 సార్లు కూడా అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఈయన ఒక అభ్యర్థిగా నామినేట్ కావడం జరిగింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నామినేట్ ఎలా జరుగుతుందంటే ఒకే పార్టీకి చెందినటువంటి 2 అభ్యర్థులు కూడా పోటీ పడవచ్చు. ఒకే పార్టీకి చెందిన 2 అభ్యర్థులు కూడా పోటీ పడవచ్చు. వాళ్ళని ఎదురుగా నిల్చోబెట్టి మీరు అమెరికా అధ్యక్షుడైతే మీరు ఏం చేస్తారు, మీ విధానాలు ఏమిటి వివరించమని అడుగుతారు. వీరిలో ఎవరైతే ఉత్తమంగా మరి వివరించగలుగుతారో ఒక్క క్యాండిడేట్ మాత్రమే అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరుగుతుంది. ఈ డెమోక్రటిక్ పార్టీ తరఫున ఇక్కడ కమలా హారిస్ అనేటువంటి ఆమె ఈమె కూడా మరి పోటీ చేయడం జరిగింది. అయితే ఈ వాదనలో జో బైడెన్ అనేటువంటి ఆయన 2 సార్లు అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి మరి రేసులో ఉన్నటువంటి వ్యక్తి తన విధానాల ద్వారా మెప్పించగలిగాడు. కాబట్టి కమలా హారిస్ వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ముఖాముఖిలో జో బిడెన్ గెలవడం జరిగింది. తద్వారా అమెరికా అధ్యక్ష ఎన్నికలకు డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేశాడు. ఓకే, కమలా హారిస్ మీరు నా చేతిలో మరి అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమానంగా పోటీ చేయడానికి మీరు నాతో పోటీ పడ్డారు కాబట్టి నేను ఈయన అమెరికాకు అధ్యక్షుడైతే ఉపాధ్యక్ష పదవి ఒక మహిళ అలంకరించబోతోంది. గతంలో జార్జ్ బుష్ కాలంలో ఈమె ఉపాధ్యక్షురాలుగా పనిచేసింది. బరాక్ ఒబామా టైంలో ఈమె డెమోక్రటిక్ పార్టీ ఉన్నప్పుడు ఈమె ఉపాధ్యక్షురాలుగా పనిచేసింది. ఒక ఉపాధ్యక్ష పదవి నుండి ఇక్కడ ఆయన జో బిడెన్ అనేటువంటి ఆయన అమెరికాకు ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు. కమలా హారిస్ కాదండి, అమెరికాకు ఉపాధ్యక్షుడిగా పనిచేసింది జో బిడెన్. బరాక్ ఒబామా టైంలో జో బిడెన్ అనేటువంటి ఆయన అమెరికాకు ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు. ఒక ఉపాధ్యక్షుడిగా పనిచేస్తూ అమెరికాకు అధ్యక్షుడైనటువంటి వరుసలో 15వ వ్యక్తిగా ఈయన రికార్డు సృష్టించడం జరిగింది. 15వ వ్యక్తి అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేపట్టి అధ్యక్ష పదవిని చేపట్టినటువంటి 15వ వ్యక్తిగా ఈయన మనం గుర్తించవచ్చు. ఈయన ఎవరి చేతిలో గెలిచాడు, లేకపోతే ఈయన ఎవరి పైన ఆధిక్యంలో గెలిచాడు అంటే అమెరికా మొత్తంలో ఉండేటువంటి సీట్లు 538. వీటిని పార్లమెంటరీ స్థానాలు, అసెంబ్లీ స్థానాలు, లోక్సభ స్థానాలు అనకూడదు. ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు అంటారు. అమెరికాలో. ఈ 535లో సగానికంటే ఎక్కువ అంటే ఎంతండి? 535లో సగానికంటే ఎక్కువ అంటే 270. అంటే ఈ 270 సీట్లు ఎవరికి వస్తే వాళ్ళే గెలిచినట్లుగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు పరిగణిస్తారు. అయితే ప్రస్తుతం ఈ జో బిడెన్ అనేటువంటి ఆయనకు 300 సీట్లు రావడం జరిగింది. డొనాల్డ్ ట్రంప్ కు 232 సీట్లు రావడం జరిగింది. దీంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బిడెన్ గెలిచినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఒకసారి అమెరికా అధ్యక్షుడిగా పనిచేస్తూ రెండవసారి అమెరికా అధ్యక్షుడు కావాలన్న కలలను నెరవేర్చుకోలేకపోయినటువంటి 11వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మిగిలిపోవడం జరిగింది. మేము యునెస్కో నుంచి రద్దవుతూ ఉన్నాం, మానవ హక్కుల మండలి నుంచి తొలగొడుతున్నాం, WHO నుంచి తొలగిపోతున్నాం, అన్నిట్లోంచి మేము తొలగిపోతా ఉన్నాం, యునెస్కో నుంచి మేము తొలగిపోతున్నాం. కారణం ఏందో ఎవరికి అర్థం కావటం లేదు.
ఎందుకు తొలగిపోతా ఉన్నారో ఎందుకు అర్థం కావట్లేదు. యునెస్కోలో 22% వాటా అమెరికానే ఉంది. మరి అమెరికా తొలగిపోతే ఎట్లా? WHO నిధులు సమకూరుస్తుంది అమెరికా. మరి అమెరికా లాంటి పెద్ద దేశం ప్యారిస్ ఒప్పందం నుండి ఇటీవల 2020 నవంబర్ 4వ తేదీన అధికారికంగా వైదొలిగినట్టుగా వార్తలు వచ్చినాయి. ప్యారిస్ ఒప్పందం నుండి 2020 నవంబర్ 4న అధికారికంగా వైదొలిగింది. ఎందుకు వైదొలగదు సార్? ప్రపంచంలో సగటున ఒక వ్యక్తి, భారతదేశంలో అయితే ఒక సంవత్సరానికి 11 కేజీల ప్లాస్టిక్ వాడుతూ ఉంటే, ఇదే అమెరికా దేశంలో సగటున ఒక వ్యక్తి 109 కేజీల ప్లాస్టిక్ వాడుతున్నాడు. ప్రపంచంలో సగటున అమెరికాలో ఒక వ్యక్తి ఒక సంవత్సరానికి 109 కేజీల ప్లాస్టిక్ వాడుతున్నాడు. మరి ప్యారిస్ ఒప్పందం ఏం చెప్తా ఉంది? ఈ భూమిపైన ఉండేటువంటి ఉష్ణోగ్రతలో రాబోయే కాలంలో 2030 కల్లా 2 డిగ్రీ సెంటీగ్రేడ్ తగ్గించండి. 2010-2020 దశాబ్దంలో ప్రపంచంలో ఉష్ణోగ్రత 0.9% పెరిగింది. రాబోయే 100 సంవత్సరాల్లో 2100 కల్లా 3.5 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరగబోతా ఉంది. ఇదే కనుక జరిగితే ప్రపంచం ఎటుపోతా ఉంది. మరి అమెరికా నువ్వు ఎందుకు వైదొలిగినావంటే, ఈ ప్యారిస్ ఒప్పందాన్ని అమలు చేయడానికి అమెరికాకి చేత కాలేదు. కాబట్టి ఇటువంటి వాటి వల్ల అమెరికా కూడా కొంత చెడ్డ పేరు వచ్చిందని మనం చెప్పవచ్చు. ప్రపంచంలోని శక్తివంతమైనటువంటి దేశం, సంపన్నులు ఎక్కువగా ఉన్నటువంటి దేశం అమెరికా దేశం. అయినప్పటికీ కూడా ఈ రోజున అమెరికా చేసినటువంటి విధానాలు, జో బిడెన్ మాత్రం భారతదేశం నీకు అండగా ఉంటాను, ఎప్పటికైనా కానీ భారతదేశం నేను గెలిచినా కానీ నీకు సపోర్ట్ గా ఉంటానని చెప్పాడు. గతంలో ఎప్పుడో పాకిస్తాన్ దేశం ఆ దేశం ఉత్తమ పౌర పురస్కారంతో ఈ జో బిడెన్ ను మరి సత్కరించడం జరిగింది. మరి ఈ జో బిడెన్ యొక్క భార్య పేరు జిల్ బిడెన్. జో బిడెన్ యొక్క భార్య పేరు జిల్ బిడెన్. ఏమంటారంటే అమెరికా యొక్క అధ్యక్షుడి యొక్క భార్యను ప్లోటస్ అంటారు. ప్లోటస్. అమెరికా అధ్యక్షుడిని అమెరికా భాషలో పోటస్ అంటారు. పోటస్. పోటస్, POTUS, ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్. ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్. ఈమె ది స్టోరీ ఆఫ్ బిడెన్ అనే గ్రంథాన్ని రాసింది. ది స్టోరీ ఆఫ్ బిడెన్ అనే గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరైనంటే జిల్ బిడెన్, బిడెన్ యొక్క భార్య. బిడెన్ కుమారుడి యొక్క పేరు బ్యూ. బిడెన్ యొక్క కుమారుడి పేరు బ్యూ. ఇతను గతంలో చనిపోవటం జరిగింది. మరి ఇటీవల కాలంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఆయన గెలిచినట్లుగా సమాచారం అందిన తర్వాత క్యాథలిక్ గీతంతోనే తన ప్రసంగాన్ని ముగించడం జరిగింది. తన కొడుకు యొక్క మరణానికి సంఘీభావంగా, తను గెలిచిన దానికి గుర్తుగా. సో ఈయనేమో పోటస్ అంటారు అమెరికా అధ్యక్షుడిని, అమెరికా అధ్యక్షుడి భార్యని మాత్రం ప్లోటస్ అంటారు. మరి డోటస్ అంటే ఏంది? DOTUS. డోటస్, డాగ్స్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్. వైట్ హౌస్ లో రాజభవనాలలో ఉండేటువంటి ఆ డాగ్ స్క్వాడ్ మనం ఏమంటామంటే డోటస్ అంటాం. మరి అమెరికా అధ్యక్షుడిలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు. ఈ డొనాల్డ్ ట్రంప్ మరి ఒకసారి అమెరికా అధ్యక్షుడిగా పనిచేస్తూ రెండవసారి పనిచేయటంలో ఓడిపోయినటువంటి 11వ వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోవడం జరిగింది. 1992లో జార్జ్ బుష్ అనేటువంటి ఆయన బిల్ క్లింటన్ చేతిలో ఓడిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ ఈ రోజున మన జో బిడెన్ చేతిలో డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి ఆయన ఓడిపోవడం జరిగింది. అయితే ఇక్కడ అమెరికా యొక్క మొట్టమొదటి మహిళా ఉపాధ్యక్షురాలిగా, అమెరికాకు మొట్టమొదటి మహిళా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ అనేటువంటి ఆమె ఎన్నిక కావడం జరిగింది. మరి చూడండి, ఇక్కడ మీరు గమనిస్తే కమలా హారిస్ అనేటువంటి ఆమె ఎన్నిక కావడం జరిగింది. ఒక నల్ల జాతీయురాలు. ద ట్రూత్ వి హోల్డ్, ద ట్రూత్ వి హోల్డ్ అనే గ్రంథం రాసిందేమో. ద ట్రూత్ వి హోల్డ్ అనేటువంటి ఒక గ్రంథం రాసింది. 1913లో ఉమెన్స్ వర్కర్ పార్టీ అనే ఒక పార్టీ ఏర్పడితే అందులో ఉండేటువంటి రంగులు 3 రంగులు ఉంటాయి. ఆ 3 రంగులను ఆమె మహిళల యొక్క అభ్యున్నతికి చిహ్నంగా తీసుకొని పోరాడుతూ ఉంది. ఈమె యొక్క భర్త పేరు డగ్లస్ ఎమాఫ్. ఈమె యొక్క భర్త పేరు డగ్లస్ ఎమాఫ్. అమెరికా దేశ చరిత్రలో సెకండ్ జెంటిల్మెన్ హోదా పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఈయన. సెకండ్ జెంటిల్మెన్ హోదా పొందిన మొట్టమొదటి వ్యక్తి డగ్లస్ ఎమాఫ్.
ఎందుకండి అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఎవరు ఒక మహిళ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేయలేదు. మొట్టమొదటిసారిగా అమెరికా అధ్యక్షుల ఎన్నికల్లో మరి గెలిచి ఈమె వైస్ ప్రెసిడెంట్ గా ఈమె ఎన్నికైంది. మరి సెకండ్ జెంటిల్మెన్ హోదా ఈమె గెలవటంతో, ఈమె ఉపాధ్యక్షులుగా నియమితులు కావడంతో మనకి ఇక్కడ జరిగినట్టుగా మనం గమనించాలి. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికలలో అసలు ఓటు ఒక మహిళకు ఉందా అంటే ఉంది. ప్రపంచంలోనే అతి శక్తివంతమైన రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం. అతి చిన్న రాజ్యాంగం లిఖిత రాజ్యాంగం. అతి కొద్ది కాలంలో రాయబడినటువంటి రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం. మీరు నమ్మలేరు, అమెరికా రాజ్యాంగాన్ని ఇప్పటి వరకు కేవలం 27 సార్లు మాత్రమే సవరించారు. చివరిగా 1992లో అమెరికా రాజ్యాంగాన్ని సవరించడం జరిగింది. ఇప్పటి వరకు అమెరికా రాజ్యాంగానికి 27 మాత్రమే సవరణ జరిగినాయి. భారతదేశం మరి రాజ్యాంగంలో ఎన్ని సవరణలు చేసినా మీ అందరికీ తెలుసు. 1789లో ఏర్పడిన అమెరికా రాజ్యాంగానికి 27 సవరణలు జరిగితే 1950లో మన భారతదేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన కాంచి 70 సంవత్సరాల లోపలే 120 రాజ్యాంగ సవరణలు జరిగినాయి. కానీ అమెరికా రాజ్యాంగం శక్తివంతమైన రాజ్యాంగం, కేవలం 27 సవరణలు మాత్రమే జరిగినాయి. 1919వ రాజ్యాంగ సవరణ ప్రకారం 1920 ఆగస్టు 26వ తేదీన అమెరికా దేశంలో మహిళలకు ఓటు హక్కు కల్పించడం జరిగింది. 1920 ఆగస్టు 26వ తేదీన 19వ రాజ్యాంగ సవరణ ప్రకారం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మహిళలకు ఓటు హక్కు కల్పించడం జరిగింది. సో అదే విధంగా 26వ రాజ్యాంగ సవరణ ప్రకారం మరి ఇక్కడ ఓటు హక్కును 18 సంవత్సరాలకు కుదించడం జరిగింది. 26వ రాజ్యాంగ సవరణ ప్రకారం మన ఓటు హక్కును 18 సంవత్సరాల కంటే 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు సవరించడం జరిగింది. ఇలా ఈ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎన్నో విషయాలు మనం చూస్తున్నాం. అయితే ఎక్కువగా మనం అడిగేటువంటిది ఈ అమెరికా అధ్యక్షుడిగా ఆయన జనవరి 26వ తేదీన ఎన్నికైన తర్వాత మాత్రమే ఎక్కువగా ఉంటాయి. ఈ అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎన్నో అధ్యక్ష ఎన్నికలు అంటే 46వ అధ్యక్ష ఎన్నికలు కాదు, 59వ అధ్యక్ష ఎన్నికలుగా మనం గుర్తించాలి. అయితే 59వ అధ్యక్ష ఎన్నికలలో గెలిచినటువంటి వ్యక్తి ఎవరంటే జో బిడెన్. ఈయన అమెరికాకు 46వ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. అమెరికా 46వ అధ్యక్షుడు జో బిడెన్. మరి అమెరికా రాజ్యాంగంలో 19వ రాజ్యాంగ సవరణ ప్రకారం 1920 ఆగస్టు 26న మహిళలకు ఓటు హక్కు కల్పించారు. ప్రపంచంలో మహిళలకు ఓటు హక్కు కల్పించినటువంటి తొలి దేశం న్యూజిలాండ్ దేశం 1893లో. ప్రస్తుతం రువాండా దేశంలో చట్టసభలలో మహిళలకు 58% రిజర్వేషన్ కల్పించారు. అదేవిధంగా బీహార్ లో కూడా స్థానిక సంస్థ ఎన్నికల్లో 50% రిజర్వేషన్ కల్పించింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా స్థానిక సంస్థ ఎన్నికల్లో 50% రిజర్వేషన్ అమలు చేయాలని చూస్తున్నారు. ఇలా మహిళలకు ఎన్నో రకాల అవకాశాలు కల్పించింది. వయోజన ఓటు హక్కును 21 ఇయర్స్ ఉండి దాన్ని 18 సంవత్సరాలకు తగ్గించింది కూడా 26వ రాజ్యాంగ సవరణ ప్రకారం. మరి ఈ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలంటే అధ్యక్షుడికి వయసు ఎంత ఉండాలి అంటే 35 సంవత్సరాలు నిండి ఉండాలి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలి అంటే 35 సంవత్సరాలు నిండి ఉండాలి. అయితే ఇదే విధంగా మీరు గమనిస్తే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు కాబట్టి ప్రస్తుతం ఇటీవల కాలంలో G7 దేశాల కూటమి అమెరికాలో జరగాల్సింది కరోనా కారణంగా వాయిదా పడింది. డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి కొన్ని నిర్ణయాలు కూడా ఇక్కడ మనకి ఇబ్బంది కలిగినట్టుగా మనం గమనించవచ్చు. ఎందుకంటే మే 25వ తేదీన మే నెలలో ఏం జరిగింది అంటే జార్జి ఫ్లాయిడ్ అనేటువంటి ఒక వ్యక్తిని మరి గొంతు పైన పాదం పెట్టి ఒక పోలీసు అధికారి మరి గొంతు మీద అదిమి పట్టడంతో ఐ కాంట్ బ్రీత్ అనే పదాన్ని వాడాడు. ఐ కాంట్ బ్రీత్. ఇటీవల యేల్ యూనివర్సిటీ వాళ్ళు ఇటీవల ప్రజాదరణ పొందినటువంటి పదం మోస్ట్ ఫేమస్ వర్డ్ గా 2వ స్థానంలో నిలిచింది ఐ కాంట్ బ్రీత్. కాబట్టి ఆలోచించండి, యేల్ యూనివర్సిటీ సంస్థ వారి యొక్క డిక్షనరీ ప్రకారము అత్యంత ప్రజాదరణ పొందినటువంటి 2వ పదం ఐ కాంట్ బ్రీత్. జార్జి ఫ్లాయిడ్ ఎప్పుడైతే ఇలా జరిగి మరణించాడో బ్లాక్ లివ్ మ్యాటర్స్ అనేటువంటి ఒక ఉద్యమం బయలుదేరడం జరిగింది. బ్లాక్ లివ్ మ్యాటర్స్.
ఈ ఉద్యమం ఎప్పుడైతే ప్రారంభమైందో ఫెయిర్ అండ్ లవ్లీ సంస్థ మీ అందరికీ తెలుసు. ఫెయిర్ అండ్ లవ్లీ సంస్థ. ఈ ఫెయిర్ అండ్ లవ్లీలో ఫెయిర్ అంటే దాని అర్థం తెలుపు అని. ఈ ఫెయిర్ అండ్ లవ్లీలో తెలుపు ఉంది అంటే మళ్ళీ తెల్లవాళ్ళని ప్రోత్సహించేటట్టుగా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు కూడా మార్చుకొని ఫెయిర్ అండ్ లవ్లీ పేరును గ్లో అండ్ లవ్లీగా మార్చడం జరిగింది. ఈ రోజున ఈ నిరసనకారులను డొనాల్డ్ ట్రంప్ టక్స్ గా వ్యవహరించాడు. ఈ నిర్ణయం కూడా కొంచెం డొనాల్డ్ ట్రంప్ కు ఇబ్బంది కలిగించి ఉండవచ్చు. అయినప్పటికీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం భారతదేశానికి కొన్ని ప్రాముఖ్యతలు ఇచ్చాడు. అందులో అమెరికా దేశంలో తెలుగు భాషను వాళ్ళకు అధికార భాష హోదా కల్పించడం కూడా ప్రధాన పాత్ర పోషించాడు డొనాల్డ్ ట్రంప్. తెలుగు భాషకు అధికార భాష హోదా కల్పించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. అదేవిధంగా మరి డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోడీతో ఎన్నికలకు ముందు 2019లోనే ఒక పెద్ద ప్రసంగం కూడా ఇప్పించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తనకు కోఆపరేట్ చేయమని. మరి అదేవిధంగా G7 దేశాల కూటమి 2020 జూన్ జూలై నెలలోనే యుఎస్ఏలో జరగాల్సి ఉంటే అది వాయిదా పడింది కోవిడ్ వల్ల. ఈ G7 దేశాల కూటమిలో ఒక 4 దేశాలు కూడా యాడు కావాలని ఆయన సంకల్పించడం జరిగింది. ఎందుకంటే ఈ రక్తం ఏ సిరాతో రాసిందో అంటాం. అందుకోసమని ఒక సిరాతోటి ఈ G7 ను చెరిపివేసి G11 చేయాలి అంటా ఉన్నాడు. సిరాలో సిరా అంటే సౌత్ కొరియా, ఇండియా, రష్యా, ఆస్ట్రేలియా. సౌత్ కొరియా, ఇండియా, రష్యా, ఆస్ట్రేలియా ఒక సిరాతోటి G7 చెరిపివేసి G11 చేయండి. ఎందుకంటే గతంలో రష్యా అనేటువంటి దేశం G8లో సభ్య దేశంగా ఉంది. 2014లో ఉక్రెయిన్ అనేటువంటి ఒక దేశం నుండి క్రిమియా అనేటువంటి దేశం విడిపోయింది. ఆ సందర్భంలో రష్యాను G8 నుండి తొలగించి G7 గా మారడం జరిగింది. కానీ డొనాల్డ్ ట్రంప్ ఏమనంటే రాండి, కలిసి ఉంటే కలవు సుఖం, నాకైతే ఇబ్బంది ఏం లేదు, G7 కాస్త G11 చేయాలి అంటా ఉన్నాడు. చైనా దేశం ఈ కోవిడ్ కు కారణమైనటువంటి దేశం చైనా దేశం. చైనాకు మనం వ్యతిరేకంగా పోవాలంటే ఢీ కొట్టాలి అంటే D10 అనే దేశాలు ఏర్పడాలి అని చెప్తా ఉన్నాడు. D10 ఢీ కొట్టాలి అంటే D10 అనే దేశాలు ఏర్పడాలి. D10 అంటే ఏంటి? G7 లో ఉన్నటువంటి 7 దేశాలు, G7 లో ఉన్నటువంటి 7 దేశాలు, అదేవిధంగా ఇండియా, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా ఇవన్నీ కలిసి ఒక కూటమిలాగా ఏర్పడాలి అంటా ఉన్నాడు. ఎందుకు? భారతదేశానికి వీళ్ళకు అవినాభావ సంబంధం ఉంది. ఎలా ఉందండి భారతదేశానికి వీళ్ళకి అవినాభావ సంబంధము? ఇటీవల అక్టోబర్ నవంబర్ నెలలో భారతదేశానికి మరియు ఇండియాకు మధ్య బెకా ఒప్పందం జరిగింది. బెకా ఒప్పందం బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అంటాం. ఈ బెకా ఒప్పందం ప్రకారం ఏం జరుగుతుంది? కమ్యూనికేషన్ మార్పిడితో పాటుగా అదే విధంగా ఇరు దేశాల విదేశాంగ మంత్రులు మరియు రక్షణ శాఖ మంత్రులు సమావేశమయ్యారు. మరియు అదే విధంగా మలబార్ ఎక్సర్సైజ్ జరిగింది. మలబార్ ఎక్సర్సైజ్, ఈ మలబార్ విన్యాసాలలో మొదటిసారిగా చాలా జాయ్ఫుల్ గా జరిగినాయి. మలబార్ ఎక్సర్సైజ్ నవంబర్ 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు ఒకసారి జరిగినాయి. మళ్ళీ నవంబర్ 3వ తేదీ నుండి 6వ తేదీ వరకు జరిగినాయి. మళ్ళీ నవంబర్ 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగినాయి. మలబార్ ఎక్సర్సైజెస్ అనేటువంటివి జాయ్ఫుల్ గా జరిగినాయి, చాలా జాయ్ఫుల్ గా. ఇప్పుడు కాదు, ఇది 1992లోనే అమెరికా ఇండియా మధ్య మొదటగా జరిగిన విన్యాసాలను మలబార్ విన్యాసాలు. ఈ నౌకా విన్యాసాలు ఇటీవల కాలంలో మళ్ళీ జరగడం జరిగింది. ఈ ఇందులో పాల్గొన్న దేశాలు ఏంటంటే 4 దేశాలు. తొలిసారిగా ఆస్ట్రేలియా అనేటువంటి దేశం కూడా ఈ మలబార్ ఎక్సర్సైజ్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి ఈ మలబార్ ఎక్సర్సైజ్ విన్యాసాలలో పాల్గొన్న దేశాలు ఏంటని మనం అడుగుతాడు. అందులో జాయ్ఫుల్ లో జే అంటే జపాన్, ఏ అంటే అమెరికా, ఏ అంటే ఆస్ట్రేలియా, ఐ అంటే ఇండియా. మలబార్ విన్యాసాలను నిర్వహించే దేశాలు ప్రస్తుతం ఎన్ని? 4 దేశాలు. గతంలో ఎన్ని దేశాలు ఉన్నాయి? 3 దేశాలే. జపాన్, అమెరికా, ఇండియా దేశాలు మాత్రమే నిర్వహించేవి. కానీ ప్రస్తుతం మాత్రం ఈ ఆస్ట్రేలియాను ఈ సంవత్సరం నూతనంగా చేర్చుకున్నారు. ఎందుకు ఆస్ట్రేలియాలో నూతనంగా చేర్చుకున్నారు అంటే మీరు ఇక్కడ చూడండి, క్వాడ్ దేశాల సమావేశం జరిగింది. చతుర్భుజ దేశాల కూటమి అంట. క్వాడ్ అంటే చతుర్భుజ దేశాల కూటమి. ఇందులో ఉన్న దేశాలు ఏంటి అంటే జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా.
ఈ క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం అక్టోబర్ 6-7 తేదీలలో జపాన్లోని టోక్యో నగరంలో జరిగింది. ఈ క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం అక్టోబర్ 6-7 తేదీలలో ఎక్కడ జరిగిందండి? టోక్యోలో జరిగింది. ప్రపంచంలోనే ఎక్కువ జనాభా ఉన్నటువంటి దేశం చైనా అయితే ఎక్కువ జనాభా ఉన్న నగరంగా టోక్యో నగరాన్ని మనం గుర్తిస్తాం. ఈ టోక్యో నగరం జపాన్ దేశంలో ఉంది. ఈ జపాన్ దేశంలో ఉన్నటువంటి ఈ టోక్యో నగరంలో మాత్రం మనకి ఇక్కడ వచ్చేసి క్వాడ్ దేశాల సమావేశం జరిగింది. చతుర్భుజ దేశాల కూటమి అంటాం. ఈ క్వాడ్ లో ఎన్ని దేశాలు ఉన్నాయంటే 4 ఉన్నాయి. జపాను, ఆస్ట్రేలియా, అమెరికా, ఇండియా. ఈ 4 దేశాలు ఇక్కడ ఈ సమావేశంలో పాల్గొన్నాయి. కాబట్టి అదే విధంగా ఈ 4 దేశాలు మనం కలిసి సైనిక విన్యాసాలు కూడా చేస్తామన్నాయి. ఇలా అమెరికా మరియు అమెరికాకు ఉన్నటువంటి సంబంధాలు మనం చూడొచ్చు. ఇటీవల అమెరికా దేశం WHO నుండి వైదొలుగుతున్నట్టుగా ప్రకటన చేసింది. ప్యారిస్ ఒప్పందం నుండి ఆల్రెడీ వైదొలిగినట్టుగా 2020 నవంబర్ 4 కల్లా పర్ఫెక్ట్ గా ప్యారిస్ ఒప్పందం నుండి వైదొలిగినట్టుగా మనకు సమాచారం ఉంది. అదే విధంగా ఐక్యరాజ్య సమితిలోని మానవ హక్కుల మండలి నుండి కూడా అమెరికా వైదొలిగింది. ఈ మానవ హక్కుల మండలిలో అమెరికా స్థానంలో మళ్ళీ ఐస్లాండ్ అనేటువంటి దేశం రావడం జరిగింది. ఇటీవల మానవ హక్కుల మండలి సమావేశంలో మరి మాట్లాడుతూ భారతదేశం తరఫున పవన్ బాదే అనేటువంటి ఆయన ఐక్యరాజ్య సమితిలో మానవ హక్కుల మండలిలో మాట్లాడడం జరిగింది. మరి అదే విధంగా ఈ అమెరికా దేశం యునెస్కో నుండి అమెరికా మరియు ఇజ్రాయెల్ దేశాలు రెండు కూడా ఈ యునెస్కో నుండి వైదొలగటం జరిగింది. ఇలా అమెరికా దేశం ఒక్కొక్క కూటమి నుండి మరి ఎందుకో వైదొలుగుతూ ఉంది. అయితే జో బిడెన్ వచ్చినంత మాత్రాన ఆయన ఆశావాదంగానే మాట్లాడుతూ ఉన్నాడు. భారతదేశానికి మంచి రోజులు వస్తాయని మళ్ళీ చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ అమెరికా యొక్క 46వ అధ్యక్షుడిగా మనం చూస్తున్నాం. ఆయన్ను 46వ అధ్యక్షుడిగా మనం గమనించాలి. మరి అదే విధంగా అమెరికాలో ఇప్పుడు జరిగిన ఎన్నికలు 59వ అమెరికా అధ్యక్ష ఎన్నికలైతే 46వ అధ్యక్షుడిగా జో బిడెన్ అనేటువంటి ఆయన ఎన్నికయ్యాడు. ఆయన భార్య పేరు మరి జిల్ బిడెన్. ఆమె రాసినటువంటి గ్రంథం ది స్టోరీ ఆఫ్ బిడెన్ అనే గ్రంథం రాసింది. అమెరికా మొదటి మహిళని ఏమంటారంటే ప్లోటస్ అంటారు. అమెరికా అధ్యక్షుడిని పోటస్ అంటారు. అదే విధంగా అమెరికా దేశంలో మరి సెకండ్ జెంటిల్మెన్ హోదా పొందినటువంటి వ్యక్తి డగ్లస్ ఎమాఫ్. మరి డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి ఆయన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఉంటూ ఓడిపోయిన వారి వరుసలో 11వ వరుసగా నిలిచాడు. మరి ఉపాధ్యక్షుడిగా పనిచేస్తూ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి 15వ వ్యక్తిగా మరి ఈ జో బిడెన్ అనేటువంటి ఆయన రికార్డు సృష్టించడం జరిగింది. అయితే అమెరికాకు సంబంధించినటువంటి ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది అంటే నవంబర్ 17వ తేదీన ఏ ప్రామిస్డ్ ల్యాండ్ అనే ఒక గ్రంథం రిలీజ్ అయింది. ఈ ప్రామిస్డ్ ల్యాండ్ అనే ఒక గ్రంథం విడుదలైంది. ఏంటిది ప్రామిస్డ్ ల్యాండ్? బరాక్ ఒబామా అమెరికా యొక్క డొనాల్డ్ ట్రంప్ కంటే ముందు అంటే 44వ అని చెప్పొచ్చు. డొనాల్డ్ ట్రంప్ 45వ అధ్యక్షుడు కాబట్టి అమెరికాకు 44వ అధ్యక్షుడు ఒక నల్ల జాతీయుడు. 2008 నుండి 2016 వరకు పనిచేశాడు. 2008లోనే ఆయన చేసినటువంటి సేవలకు గుర్తింపుగా మరి ఐక్యరాజ్య సమితి వాళ్ళు కూడా ఈయన గుర్తించారు. అదే విధంగా నోబెల్ శాంతి బహుమతి కూడా ఇవ్వడానికి రావడం జరిగింది. మహాత్మా గాంధీ మదర్ తెరెసా నాకు ఆదర్శం అన్నాడు. అందుకని ఆయనకు నోబెల్ శాంతి బహుమతి రావడం జరిగింది. ఈయన ఏ ప్రామిస్డ్ ల్యాండ్ అనేటువంటి ఒక గ్రంథాన్ని రాశాడు. బెస్ట్ సెల్లర్ అండి. ఒక రోజులోనే రిలీజ్ అయిన 24 గంటల్లో 8.9 లక్షల పుస్తకాలు అమ్ముడయ్యి ఈ పుస్తకాల చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించగలిగింది. ఒక పుస్తకం ఒక 24 గంటలలో 8.9 లక్షలు పోయింది అంటే ఓకేనండి, ఇది ఒక రికార్డుగా మనం సృష్టిస్తాం. ఇది గుర్తించాలి మనం. ఇలా మారుతూ ఉన్నటువంటి ఈ కరెంట్ అఫైర్స్ ను ఎప్పటికప్పుడు మనము దృష్టిలో పెట్టుకొని అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. రెండోది, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మనం ఇంకా చూస్తాం జో బిడెన్ గారిని. ఎంతో మంది భారతీయులను అమెరికా యొక్క క్యాబినెట్ లో ఆయన చేర్చుకున్నాడు. వాళ్ళ పేర్లన్నీ కూడా జనవరి 20 ఆ ప్రాంతము ఆయన జనవరి 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే వాళ్ళ పేరు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు. కాబట్టి అప్పటి నుంచి మనం వాళ్ళ పేరు చదువుకోవాలి. అప్పటి వరకు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళని మనం చదువుకోవాల్సినటువంటి అవసరంగా మనం గుర్తిద్దాం. అదేవిధంగా D10 అంటే ఏమిటి, జాయ్ అంటే ఏమిటి, క్వాడ్ దేశాలంటే ఏమిటి,
G11 దేశాలంటే ఏమిటి, చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. గత 120 సంవత్సరాల చరిత్రలో 66.9% పోలింగ్ నమోదైంది. ఇప్పుడే గతంలో 1900 సంవత్సరంలో 73.6% నమోదైంది. మరి ఐసన్ హోవర్ గాని, రొనాల్డ్ రీగన్ గాని, జార్జ్ బుష్ గాని, బిల్ క్లింటన్ గాని, బరాక్ ఒబామా గాని మాత్రమే, ఈ 5గురు మాత్రమే అమెరికా అధ్యక్షుడిగా 1951 తర్వాత 2 సార్లు పనిచేశారు. 1951 తర్వాత వరుసగా 2 సార్లు అమెరికా అధ్యక్ష పదవిని అలంకరించింది వీరు 5గురు మాత్రమే. బ్యాడ్ లక్ డొనాల్డ్ ట్రంప్. అయినంత మాత్రాన ఈ డొనాల్డ్ ట్రంప్ ఈ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేయగలరంటే ఈసారి ఆయన పోటీ చేసేసరికి దాదాపుగా ఏజ్ కూడా 80 సంవత్సరాలు ఉంటుంది. ప్రస్తుతం అమెరికాలో అత్యంత వృద్ధ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారంటే జో బిడెన్ ఎన్నికయ్యాడు. ఆయన యొక్క వయసు 77 సంవత్సరాలు. అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలోనే అత్యంత వృద్ధ ప్రెసిడెంట్ గా ఈయన మనం చూస్తాం. 60 సంవత్సరాలు దాటితే మన రిటైర్మెంట్ వయసు వచ్చింది, మన టైం అయిపోయింది అనుకుంటాం. కానీ 60 సంవత్సరాల తర్వాతనే వీళ్ళందరూ కూడా రాజకీయాన్ని ఎదుగుతున్నట్లుగా మనం గమనించాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు చూసి ఈ అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై అవుతాయని, ఏమైనా పాజిటివ్ కామెంట్స్ ఏదైనా ఉంటే మీరు రాబోయే రోజులలో మరిన్ని వీడియోలు చేయడం కోసం మీ యొక్క పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇందులో ఏమైనా కానీ ఇంకా కొత్త విషయాలు ఏదైనా ఉంటే మరొకసారి వీడియోలో ఇంకా మీ ముందుకు తీసుకొస్తామని ఆశిస్తున్నాం. అదేవిధంగా ఈ పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కరెంట్ అఫైర్స్ చాలా ముఖ్యం కాబట్టి కొంచెం జాగ్రత్తగా కరెంట్ అఫైర్స్ మీద పట్టు సాధించాలని, మీరు ఆదరిస్తూ ఉన్నంత వరకు ఈ వీడియోలు ఇలానే చేస్తుంటామని